స్విచ్ ఆన్ చేయండి, ఆ మైక్ స్విచ్ ఆన్ చేయండి ప్లీజ్. హాల్ స్విచ్ ఆన్ చేయండి అన్న మైక్. అన్న కొద్దిగా సైడ్ పెట్టండి దయచేసి. సందీప్ బాబు దయచేసి జెండాలన్నీ లాస్ట్ కోవాలమ్మా, జెండాలన్నీ చేరుకోవాలా ప్లీజ్. చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. జెండా లాస్ట్ కోవాలి, పెద్ద జెండాలు నీకే కెమెరా గడ్డమవుతున్నాయి. జెండాలన్నీ లాస్ట్ కోవాలి ప్లీజ్, అన్ని జెండాలు లాస్ట్ కోవాలి. తమ్ముడు లాస్ట్ కోవాలి, మళ్ళీ పేరుతో చెప్పించుకోకండి. తమ్ముడు మధ్యలో వాళ్ళే. ఏ బాబు లాస్ట్ లాస్ట్, అరే బాబు దండరా బాబు లాస్ట్ కోండి. జెండాలు తీయండి. దయచేసి జెండాలన్నీ లాస్ట్ కోవాలి. 1 2 3 జెండా లాస్ట్ కావాలి ప్లీజ్, లాస్ట్ కావాలి. పాటలు జెండాలు దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు పక్కన జెండాలు కింది కట్టి లాస్ట్ కోండి. చివర నిలవండి, జెండాలన్నీ చివర పట్టుకోండి. జెండా లాస్ట్లా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధనకై అలుపెరగని పోరాటం చేసి తావు నోట్లో తలబెట్టి జయించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఈ పాలమూరు జిల్లాను, ఈ మహబూబ్నగర్ జిల్లాను బతుకుదెరువు నుంచి వలసలు లేకుండా చేసి అట్టడుగు వర్గాలకు, రైతులకు, దళితులకు, మైనారిటీలకు, అన్ని వర్గాల వాళ్లకు, సంబంధ వర్గాల వాళ్లకు అన్ని రకాలుగా లాభం చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిపి తలెత్తుకొని తిరిగేటట్టు చేసి 10 సంవత్సరాలు అధికారంలో చేసిన తర్వాత 10 సంవత్సరాల్లో 200 పెన్షన్ 2000 చేస్తే 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు, 50 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు 50 రూపాయలు, 70 రూపాయలు, 100 రూపాయలు చేసి 200 2000 చేస్తే మా అమాయక ప్రజలు, అమాయక మహబూబ్నగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అయ్యా 2000 6000 చేస్తున్నాడు, నిజంగా చేస్తాడో ఏమో. రైతు బంధు 10,000 ఇస్తే 14 చేస్తాడు, నిజమనేమో. బిడ్డలారా పెళ్లిళ్ళు వాయిదా చేసుకోండి, నవంబర్లో పెళ్లి చేసుకోండి, డిసెంబర్లో చేసుకోండి. తులం బంగారం ఇస్తా అంటే పేదవాళ్ళు, పేద జీవులు నిజంగా తులం బంగారం వస్తుందని వాయిదా వేసుకొని ఇలా ఓట్లేసిండ్రు. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? 6,000 పెన్షన్ వచ్చిందా? 4,000 పెన్షన్ వచ్చిందా? అత్తకొక్కరికేనా? కోడలు కూడా ఇస్తా, బిడ్డ కూడా ఇస్తా. వచ్చిందా అత్తకు? అక్క వచ్చిందా? అవ్వ వచ్చిందా? అమ్మ వచ్చిందా? నాయన వచ్చిందా? తులం బంగారం లేదు, ఉన్నది ఊసిపోయింది. 2,000 లేదు, అది ఊసిపోయింది. అత్తకు లేదు, కోడలు లేదు. కొన నాలుగకు మందు పెడితే ఉన్న నాలుగ పుడుక్కున ఊసిపడ్డట్లు మొత్తం కథమైపోయింది. ఇవాళ మహబూబ్నగర్ జిల్లాలో ఇట్లా ఉండనా గడియారం చేస్తా, ఇట్లా ఉండనా కేసీఆర్ పార్కు, ఇట్లా ఉండనా బతుకుదెరువు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే కేసీఆర్ గారు ఇంటి ముందు నిలబెట్టి రోజు నీళ్ళు వచ్చి చేస్తే ఇవాళ మళ్ళీ ఎల్ల గొంగళి చేసిన కానీ మళ్ళా 16 మళ్ళా జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్. ఇవాళ మళ్ళా 14 రోజులకు వచ్చే నీళ్లు రోజు వస్తే ఇవాళ మళ్ళీ ఏమైంది? వారానికి ఒకసారి నీళ్ళు, కరెంటు లేదు, ఇవాళ ఇచ్చిపోయింది. జై కేసీఆర్, చేతులెత్తి ఒకసారి జై కేసీఆర్. అన్నలారా మన జిల్లాను సస్యశాలం చేసేటట్టు మన దేవుడు కేసీఆర్ గారికి దండం పెట్టు. వద్దురా నాయనా,
పెద్దలు వద్దురా నాయన తెలంగాణ స్థానకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, మన జీవితాలను మార్చేసిన నాయకుడు, అన్ని వర్గాలను మార్చేసిన నాయకుడు, 14 సంవత్సరాలు కర్ఫ్యూ లేకుండా చేసిన నాయకుడు.